రాష్ట్రంలో ఫిరాయింపుల రాజకీయం వేడెక్కినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్లోకి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. ఏంటి ఫిరాయింపుల రాజకీయం జోరుగా నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వలస వస్తున్నారు. అయితే నిన్న కేటీఆర్ అనుగుణంగా మీ పైన ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా చేశారు. ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలన జరిగినప్పుడు వాళ్ళ తండ్రి కేసీఆర్ గారు చేసినటువంటి అపరాజస్వామి మీద ఎందుకు మాట్లాడలేడు అనేది ఇంతకుముందు నేను ప్రెస్ మీట్ ఒకటి చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల పరిపాలనలో సిపిఐ, బిఎస్పి, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ 5 పార్టీలకు సంబంధించిన 19 మంది శాసనసభ్యులు తీసుకొచ్చినప్పుడు నీ ప్రజాస్వామ్యం అనే మాట ఎటుపోయిందని అడుగుతుంది. ఈరోజు ట్విట్టర్లో వేసిన ప్రశ్న ఆనాడు మీ తండ్రి మీద ఎందుకు వేయలేమని అడుగుతుంది. 2018లో 88 స్థానాలు మీకు రాష్ట్ర ప్రజలు అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకున్నారు, దానికి సమాధానం ముందు చెప్పనేది మా మాట. ఈరోజు ఆనాడేమో మీరు ప్రగతి భవన్ దగ్గర రానివ్వలేరు, ఫామ్ హౌస్ దగ్గర కూడా ఒక ఎమ్మెల్యేలు రాని, ఒక మంత్రిని రానివ్వలేరు. ఎమ్మెల్యేలే మీరు చూడలేరు వాళ్ళని. ఆనాటి పరిస్థితి. ఈనాడు మీ బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్నావా? అందుకే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి సంక్షేమ అమలు కార్యక్రమాలు, ప్రధానంగా రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు మామూలు అంశం కాదు. 2008లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంచుమించు 70,000 కోట్లు దేశవ్యాప్తంగా మాఫీ చేస్తే ఇది ఒక రాష్ట్రంలో 31,000 కోట్లు మాఫీ చేయడానికి కోసం తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం, చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని గమనించేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఉన్నట్టు లోక్సభ ఎన్నికలు ఒక సీట్ కూడా రాలేదు బీఆర్ఎస్ పార్టీ. అసలు కేసీఆర్ గారు ఓటమి చెందిన తర్వాత జరిగిన అసెంబ్లీలో కూడా చర్చించడానికి ప్రజా సంస్థలపై ముందుకు రాని పరిస్థితి, సమీక్షించుకునే పరిస్థితి లేనప్పుడు ఎందుకు అనేది విశ్వాసం ఉంటుంది. ఆయనపై విశ్వాసానికి మా పార్టీలోకి వస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక బలపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు బలపడుతున్న దాన్ని ఓర్వలేక ఈరోజు ఆయన ఎక్స్లో ఏదైతే పోస్ట్ చేసినరో, అందుకే ఆయన అంతకుముందు ఏమైనా ట్విట్టర్ పిట్టా అన్నారు. ఆయనే ట్విట్టర్లోనే కనిపిస్తారు తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ. ఆ రోజు గదే 4 అధికారంలో 10 ఏళ్ళు, ఇప్పుడు కూడా బహుశా అదే 4 మిగులుతున్నామని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే స్పీకర్కి ఒకవైపు కంప్లైంట్ చేస్తున్నారు, హైకోర్టు మెట్లకు ఎక్కుతున్నారు, అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం, ఖచ్చితంగా బైపోల్స్ కనుక తీసుకొస్తామని చెప్పి కూడా కేసీఆర్ మొన్నటి బహిరంగ సభల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలప్పుడు స్టేషన్ కరెక్ట్కి సంబంధించి వరంగల్లో మాట్లాడిన సందర్భం. ఇప్పుడు ఆనాడు మేము కూడా న్యాయ పోరాటం చేసినాం, ధర్మ పోరాటం చేసినాం. ఆనాడు మీ స్పీకర్ దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేరు. అందుకే అంటున్నాను కదా సార్, ఆనాడు ఏమైంది అంటున్నా. నీకు 10 సంవత్సరాలు ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు నీ దగ్గర కూడా ప్రజాస్వామ్య పంతాలు చూస్తే నీకు అధికారం ఇచ్చారు ప్రజలు. అలాంటప్పుడు ఇతర పార్టీలు లేకుండా, నామరూపాలు లేకుండా అని చెప్పని ఎందుకు ఆనాడు తీసుకున్న దానికి నువ్వు సమానం చెప్పి ఉంటున్నా. మీ తండ్రిని అడగవలసిన ప్రశ్న మమ్మల్ని అడుగుతావు ఉంటున్నా. ఆనాడు మీ తండ్రి, నాన్న ఈ తప్పెందుకు చేసిన వాళ్ళు ముందు అక్కడ అడుగు, ఆయన సమానం ఏం చెప్పిన తర్వాత మా దగ్గర రా. నీకు 88 సీట్లు అయితే 2018 క్లియర్గా ఉన్నాయి కదా. 12 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీని తీసుకొని విలీనం చేసిన కార్యక్రమం తీసుకున్నవే, అది నీ నైతికత అంటున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అన్ని బీఎస్పీ నుంచి తీసుకున్నాడు, సిపిఐ తీసుకున్నాడు, వైసీపీ తీసుకున్నాడు, టీడీపీ తీసుకున్నాడు, కాంగ్రెస్ అప్పుడు 19 మంది ఎమ్మెల్యేలు. అప్పుడైతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఏకైక మంత్రి పదవి ఇచ్చారు. 2018లో సత్యేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ గెలిచిన మంత్రి పదవి ఇచ్చారు. ఇది అనైతికం కాదా? ఆనాడు మీ నాన్నగారి నిర్ణయం తప్పనిపించలేదా? ఆనాడు ముద్దయినప్పుడు ఈ నిర్ణయాలు ఈనాడు ఎందుకు ప్రశ్నిస్తున్నావు? ఈరోజు ఎందుకు గొగ్గోలు పడుతున్నావు? ఈరోజు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ప్రజలు ఆల్రెడీ ఈరోజు మా నిర్ణయాలన్నీ కూడా కరెక్ట్ అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కదా. నీకు ఒక సీట్ కూడా ఇవ్వలేదు కదా. కాబట్టి అంటే బారాస మునిగిపోతున్న నావా, అందులో ఎవరు ఉండడానికి ఇష్టపడతలేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనే తుఫాన్లో కొట్టుకుపోయేటువంటి కార్యక్రమం అది గమనించారు. ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి నియోజకవర్గం చెప్పని భావించారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు కాంగ్రెస్లో? చూస్తారు కదా వేరే త్వరలో 15 నుంచి 20 అంటున్నారు, అవకాశం ఉంది.
ఎప్పుడు ముహూర్తం ఎప్పుడు? త్వరలోనే. త్వరలోనే. అది అధిష్టానం చెప్పాలి, పార్టీ చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల్లోపే టీఆర్ఎస్ జరగచ్చు, ఎల్పీ విలీనం 100% జరగచ్చు. విలీనం అనేది సందర్భాన్ని బట్టి అవకాశం ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా నిన్న ఫామ్ హౌస్లో కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సమావేశం వేయండు, భరోసా ఇచ్చిండట, నేనున్నాను ధైర్యం చెప్పిండట. ఏంటి నేను బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతున్నావు అని నేను ఇంతకుముందు చెప్పిన ప్రెస్ మీట్లో, అది బహుశా ఫెయిర్వెల్ పార్టీగా భావిస్తున్నాను. అయితే ఆయన పక్కన ఎంతమంది ఆయన వింటుంటారో చూడాలి. ఇక ఇప్పుడు అంతకుముందు ఫామ్ హౌస్ దగ్గర రానియనోడు, ప్రగతి భవన్ దగ్గరికి రానియనోడు ఈరోజు ఓటమి చెందిన తర్వాత, అది కూడా ఒక్క సీట్ రాని తర్వాత ఈరోజు ఎమ్మెల్యే గుర్తుకొచ్చారని అడుగుతున్నా. బహుశా మేము అనుకుంటున్నది ఫెయిర్వెల్ పార్టీగానే ఉంటుందేమో. ఆయన బంతి భోజనాలు చేస్తున్నట్టున్నాడు, సహపంక్తి భోజనాలు చేస్తున్నట్టు. ఇప్పుడు గుర్తుకొచ్చారు ఎమ్మెల్యే వాళ్ళ మనసులో ఉండదా? ఇంకేదో నా దగ్గర వారు ఒక మాట అన్నట్టున్నాడు, నా దగ్గర ఒక పాయింట్ ఉందనో లేకపోతే ప్లాన్ ఉందని అంటున్నాడు. ఏ ప్లాన్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్చేసే కుట్ర ప్లాన్ అంటున్నా. ఏది మీ దగ్గర ప్లాన్? ఆయన నేను చాలా సందర్భాలు చెప్పిన, తెలంగాణ పదం లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతుండే. తెలంగాణ వాదంతో ఆయన ముఖ్యమంత్రి ప్రజలు పోరాటం చేసి అవకాశం ఇస్తే ఆయన ఏం చేసిన, తెలంగాణ పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి పార్టీగా పెట్టుకున్నాడు. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలతో తెగిపోయినట్టే కదా. వీళ్ళు నిన్నెట్లా విశ్వసిస్తారు మనం అంటున్నా. తెలంగాణ అనే పదవి నీ పార్టీలో ఉండడానికి నువ్వు ఇష్టం లేనంటే, నువ్వు తెలంగాణ ఉద్యమంతో అధికారులకు వచ్చి తెలంగాణ పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి మార్చే రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నారు వాళ్ళు. దానికి అనుగుణంగా ప్రజలు తీర్పిస్తారు. ఏమైనా మీకు అనుమానం ఉందా కేసీఆర్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు ఏమైనా చేస్తున్నారని? ఆయనతో సాధ్యం కాదు. భారతీయ జనతా పార్టీ కూడా ఒక్కప్పటిలాగా లేదు. ఆప్కా బార్ 400 అన్నారు, 300కు రాలేదు, 240 దగ్గర అయిపోయారు. సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు నిజంగా 400 సీట్లతో ఉంటే మాత్రం వాళ్ళు ఏదైనా చేస్తుండే. ఇప్పుడు మహారాష్ట్రలో చేసిన 6-7 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. బహుశా ఇప్పుడు వాళ్ళ బీజేపీ కూడా అలాంటి సాహసంతో అలాంటి నిర్ణయాలు తీసుకోపోయి, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కదా. ఆయన నిర్ణయాలు ఏకీభవించడానికి లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు కూడా తలలోపల మొదలైతే, నితీష్ కుమార్ గారు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా ఆలోచన, అంటే ప్రత్యేక హోదా కావాలంటాడు, వీళ్ళు ఇవ్వలేరు, మేము ప్రత్యేక హోదా ఇస్తా అన్నాం. అక్కడ ఏదైనా జరగచ్చు, దగ్గర ఉన్నాం కదా భవిష్యత్తులో.